ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు. ఎక్కడా నాకు డబ్బులు లేవు, స్త్రీనిధి అది ఇవ్వలేనంటున్నాడు, తర్వాత అమ్మకు వందనం అది ఇవ్వలేనంటున్నాడు, డబ్బులు లేవని మీరు అంటున్నారు. ఈరోజు శోభారాణి మైన్లో 1,00,000 టన్నులు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. సిద్ధి వినాయకలో జూన్లో 4,000 ఉండింది, జనవరికి 25,000 ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు. ఈ విధంగా ఒక 1,50,000 టన్నులు మరుగున పడి ఉంది. ఈ 150,000 టన్నులు మీ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆక్షన్ ఏంటి బంగారంగా? ఒక 30,000 వస్తే 500 కోట్లు మీకు వస్తుంది కదా. 500 కోట్లు మీరు తీసుకుంటారా, లేకపోతే 500 కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా? అది కూడా క్లారిటీ. ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం, మేము ఆక్షన్ వేస్తాం, మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి. అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా? కంపెనీ పెట్టొద్దని మేము చెప్పలా, అడుగుతున్నాం. ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు? కంపెనీ చైనాలోనా, కంపెనీ ఇండియాలోనా, లేకపోతే నెల్లూరులోనా? ఒకటి లేదు, 2 నేను వేసిన అలిగేషన్స్, మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాదు, ఈ మైన్స్ అంతా మీది కూడా 50 years దాటేసిన మైన్స్ని యాజ్ పర్ రూల్ ప్రొవిజన్ మేము తీసుకుంటాం, లేకపోతే మా మైన్స్ మేమేం చేసుకుంటాం అని ఒప్పుకోండి. 2 మూడోది ఒక మాట చెప్పారు, వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్లో ఉన్నారని. రవెన్న పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది. రవెన్న అట్లాంటివి చెప్పమాక, ఇలాగే 1,000 కోట్లు ఏమన్నా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలుసుంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద, ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే, దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలాడు. హర్షద్ మెహతా 90sలో 3,000 crores, ఈరోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది, దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం చేయరు. ఇవన్నీ ఏందైతే వదిలేయండి ఆ మైండ్లు. ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛనిచ్చుకో. ఎందుకు ఆపుతున్నారు? సైదాపురంకి నేను కాదు, మీరు అందరూ వెళ్ళండి. ఎడారైపోయినట్టుందా లేదో చూసుకోండి. నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది, ఎంతమంది ఆర్తనాదం. MDL వాళ్ళు పాపం, ఆ ఫోటో కూడా చూపిస్తాను. పాపం 400 MDLs ఉన్నాయి, అందరూ ₹1,00,000 కట్టుకున్న వాళ్ళు. మీరు ఓపెన్ చేసినవన్నీ 30. ఆ 30 కూడా ఎవరి? 20 మంది ఫైన్లు ఉన్నోళ్ళే. 400 MDLs చిన్నోళ్ళు, ఏదో మైండ్లో నుంచి తోలుకొని బతికే వాళ్ళు. వాళ్ళ కడుపు కూడా కట్టాలా? వాళ్ళ మీద ఓ 1,00,000 2 లక్షలు ఫైన్లు వేశారు. అది కూడా కొలతలు లేకుండానో లేకపోతే ఫైన్లు వేశారు. ఏదో నామినల్గా కట్టుకొని కోట్లున్నోళ్ళని మాత్రం వదిలేసి మైనింగ్ చేయిస్తూ 400 మంది. ఆ ఫోటోది, MDL ఫోటోది పాపం. సంవత్సరం నుంచి వాళ్ళు తోలుకున్న రాయ వర్షానికి ఎండకి పనికి రాకుండా పోతూ ఉంది ఆ రాయ. ఒక్కొక్కరికి 50 లక్షలు ₹1,00,000 పెట్టి కొనుక్కొని ఉంటారు ఆ రాయ ఎవరో దగ్గర. 8,000 10,000 చొప్పున ఒక 1000 టన్నులు అంటే 80 లక్షలు ₹1,00,000. ఎంతమంది పాపం? 300 మంది. వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో ఫైన్లు ఉన్నాయి కట్టేయించుకొని వాళ్ళ పాటుకోళ్ళు వదిలేస్తే ఆ 200-300 మంది బాగుపడతారుగా? 30 MDL ఓపెన్ చేశారు. 400 MDLలో 160 మైన్లు ఉంటే 25 మైన్లు ఓపెన్ చేశారు. ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత, ఆయనకి నాకు పాతే ఉండొచ్చయ్యా, ఆయనకి నాకు పాతే ఉండి కూడా ఉండొచ్చు.
ఉన్నంత మాత్రాన ఇవన్నీ నేను చెప్పకూడదా? అంటే డబ్బులున్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా? వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా? ఒకటే నేను అడుగుతున్నా రవిచంద్ర గారిని, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదో వేగ్గానో నేను కేవలం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమందిని పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. అదేందో నాకు తెలియక అడుగుతా. ఈ మైనోళ్ళంట వీళ్ళ కంపెనీకి చేయాలంట. ఈ ఎక్స్పోర్టర్ పాపం చైనాలోనో దుబాయ్లోనో లేకపోతే ఇంకో దగ్గర కంపెనీ పెట్టుకోవాలంట. నేను ఈ కంపెనీకి చేస్తే ఈ కంపెనీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చేసుకొని అట్టు అమ్ముకోండి అంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. నేను ఫినీకి చేసి ఫినీ వాళ్ళు దుబాయ్ కంపెనీకో చైనా కంపెనీకి చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్టర్కి అమ్ముకోవాలంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. ఇది నేను కాదు, మీరు ఎవరైనా ఒక మైన్ అవతారం ఎత్తుకొని పోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా. ఈరోజు కూడా చెప్తున్నా, ఈ మైన్లు మాయ కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డులు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా. లేకపోతే మీరు ఒప్పుకోండి, ఒక పెద్ద దోపిడీకి తెరదీశారు. ఆక్షన్ వేయించండి ఫస్ట్. ది మెటీరియల్ ఒక 600 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. అందరి ఓపెన్ చేయించి ఆ 400 మంది ఎండిఎల్స్, ఆ 130 ఎన్నో మైన్లు ఓపెన్ చేస్తే అందరికీ పని ఈరోజు ఎంత నష్టపోతున్నారో ఒక చిన్న ఉదాహరణకి, కనీసం 1 కోటి రూపాయలు పెట్రోలు ఖర్చు అవుతుంది. 30 రోజులు అంటే 30 కోట్లు. 300 కోట్ల రూపాయలు పెట్రోల్ వ్యాపారం అంటే 18% GST వచ్చినా కూడా ఒక 50 కోట్లు వచ్చున్నా. అది పోయిందే.